హాయ్ అండి. హ్యాంగిల్ చూడండి ఎంత బాగున్నాయో. సేమ్ ఎల్లో ఫ్లవర్స్ లాగే రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి. మనం ఈ విధంగా కుట్టుకోవడం చాలా ఈజీ. బ్లౌజ్కి కానీ లెహంగాకి కానీ చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే మనం థ్రెడ్ రెడీ చేసుకొని, అలాగే దానికి ఫస్ట్ 2 కలర్స్ క్లాత్ అయితే కావాలి. నేనైతే ఇలా ఎల్లో కలరు గ్రీను తీసుకున్నాను. అలాగే మనం ఫస్ట్ ఈ కలర్ అయితే నేను పొడవు ఒక 11 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. మనకి ఇంకా ఎక్కువ పెద్ద సైజు కావాలంటే మనం ఇంకా క్లాత్ పెంచుకోవచ్చు. అలాగే ఎడల్పు ఒక 4.5 తీసుకున్నాను. అలాగే పైకి మనకి ఫోల్డింగ్కి ఇది ఒక 3.5. అలాగే ఎడల్పు సేమ్ పొడవు కూడా ఒకే సైజులో తీసుకోవచ్చు. ఈ 2 క్లాత్లు కటింగ్ చేసుకున్నాక మనం ఎన్ని అయితే తయారు చేసుకుంటామో అన్ని పీసులు ఇలా రెడీ చేసుకొని ఫస్ట్ అలాగే క్లాత్ని ఇలా 2 మడతల మీద తీసుకొని సైడ్లు ముందైతే ఇలా జాయింట్ చేసుకోవాలి. అక్కడ చిన్న రఫ్ లాగినట్టయితే కుట్టు విడకుండా ఉంటుంది. అలాగే ఈ సైడ్ జాయింట్ చేసాం కదా, సేమ్ అటు సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన క్లాత్ని ఇలా లోపల సైడ్ కుట్టు కనిపించుకుంటా ఈ విధంగా అయితే మనం క్లాత్ తిరగేసుకోవాలి. చూసారు కదా, కుట్టు అయితే మనకి కనిపించలేదు. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసింది ఇలా తిరగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ క్లాత్ అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ చూసారు కదా, ఇలా కుర్చీ పక్కనే కుర్చీ ఇలా చిన్న చిన్న పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా క్లాత్ని ఒకే లెవెల్లో వచ్చేలాగా కుట్టుకోవాలి. అలాగైతే మనకి ఫ్లవర్ షేప్ కరెక్ట్గా వస్తుంది. మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవడమే. చూసారు కదా, కుర్చీలు ఇలా పెట్టుకొని క్లాత్ అయితే మనం ఇలా రెడీ చేసుకున్న క్లాత్ని స్టార్టింగ్ నుంచి ఇలా స్ట్రోల్ చేసుకుంటూ ఇలా నెమ్మదిగా ఫ్లవర్ షేప్లో ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టిన క్లాత్లో థ్రెడ్ ఇలా సెంటర్లో మనం పెట్టి అది రఫ్ లాగినట్టయితే కుట్టు విడదు. ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకోవడమే. చుట్టేసిన తర్వాత అది సెంటర్లో పెట్టి ఆ క్లాత్ పైన మనం కుట్టు ఎక్కువ రఫ్ లాగడం వల్ల అది ఊడకుండా ఉంటుంది. ఇలా జాయింట్ చేసుకున్న దాన్ని చూసారు కదా, ఫ్లవర్ టైప్లో ఎంత బాగా వచ్చిందో. అలాగే మనం వేరే క్లాత్ తీసుకున్నాం కదా, అది ఇలా వి షేప్లో పెట్టి అది సెంటర్లో ఇలా కిందకి ఫోల్డ్ చేసుకొని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసి అక్కడ కూడా రఫ్ లాక్కోవాలి. ఈ క్లాత్ మళ్ళీ కిందకి డౌన్ చేస్తాం కదా, అందుకు మనం ఫస్ట్ డౌన్ పెట్టుకుంటే ఇలా పైకి పెట్టుకొని పైన ఇలా చిన్నది రఫ్ లాక్కొని ఆ కింద కూడా చిన్న ఫోల్డ్ చేసినట్టయితే ఎక్కువ పొడవు రాకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడ రఫ్ లాగాక కుట్టేసుకున్నాం కదా, అదే క్లాత్ని ఇలా కిందకి లాగేసామంటే ఫ్లవర్ అయితే రెడీ అయిపోద్ది. చూసారు కదా, ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే చాలా రెడీ చేశాను. ఆల్రెడీ మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇవి అయితే బ్లౌజ్కి రెడీ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మీరు కూడా చూసి కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.